అక్రమ ఇసుక రవాణాపై కొరడా జులిపిస్తోంది ఏపీ సర్కార్. రాష్ట్రంలో లభిస్తున్న ఉచిత ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండటంతో పోలీసులు నిఘాను పెంచారు. అక్రమార్కులపై సరికొత్తగా శాండ్ షీట్ నమోదుకి సమాయత్తమవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఏపీ నుండి ఉచిత ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. సరిహద్దుల నుండి ముఖ్యంగా తెలంగాణకు ఇసుక రవాణా అవుతోందని గుర్తించారు. సరిహద్దు ప్రాంతాలే కాక ఇతర మార్గాల గుండా ఇసుక అక్రమ రవాణా జరగడాన్ని పోలీసులు పసిగట్టారు. స్థానిక అడ్రస్ కు తరలిస్తున్నామంటూ ఫేక్ ఐడెంటిటీతో ఆన్లైన్ లో ఇసుకను బుక్ చేసుకుని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నారు. పదే పదే ఇసుక తరలిస్తూ పట్టుబడుతున్న వారిపై శాండ్ షీట్ తెరుస్తున్నారు. పోలీస్ కమిషనరేట్ లో రౌడీ, క్రైమ్ సస్పెక్ట్, డెకాయిట్, గంజాయి షీట్స్ నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో శాండ్ షీట్ చేరింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక పాలసీని కొంతమంది కాసుల కోసం కక్కుర్తిపడి గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణకు ఇష్టానుసారంగా అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 150కు పైగా కేసులు నమోదు చేశారు. ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చాక పోలీసులు జిల్లా సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టడమే కాక 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏపీలో ఇసుక కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకుని కనీస ధరను చెల్లించాల్సి ఉంటుంది. తరువాత జీపీఎస్ ఉన్న వాహనంలో స్టాక్ పాయింట్ నుండి ఇసుకను లోడ్ చేయించుకుని ముందస్తుగా తెలిపిన ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వాహనం వెళుతుంటే పోలీసులకు అలర్ట్ సందేశం వచ్చేలా ఏర్పాటు ఉండటంతో అక్రమ ఇసుక తరలింపు కష్టతరమైంది. అయినప్పటికీ అక్రమార్కులు ఇసుకను తరలిస్తూ పట్టుబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అక్రమార్కులకు స్టేషన్ బెయిల్ రావడంతో పాటు స్థానిక అధికారులు, నేతల అండదండలుండడమే అంటున్నారు పరిశీలకులు. మల్కాపురం మొదలగు ఒక 7 ప్రదేశాల వద్ద జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో 15 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టుల్ని ఆర్నమెంట్ రిజర్వ్ పోలీసులతో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కాకుండా మన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఆ చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా శాండ్ అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి 3 కేసుల కంటే ఎక్కువ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ మీద శాండ్ సీట్స్ ఓపెన్ చేయమని ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వులు బేస్ చేసుకుని ఎవరైతే 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈ శాండ్ సీట్స్ ఓపెన్ చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నాం. అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడుతున్న వారిపై నమోదవుతున్న కేసులన్నీ స్టేషన్ బెయిలబుల్ కేసులే కావడంతో పోలీసులకు ఎన్నిసార్లు చిక్కినా అక్రమార్కులు భయపడట్లేదు. ఇటువంటి వారిని నియంత్రించడానికి శాండ్ షీట్ నమోదు చేస్తున్నారు. బెయిల్ దొరకకుండా చేసే శాండ్ షీట్ తో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.